భారత పార్లమెంటరీ చరిత్రలో మునిపెన్నడూ లేని విధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక అరుదైన మైలురాయిని అందుకున్నారు. ప్రధాని మోదీ సారథ్యంలో వరుసగా 9వ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. తద్వారా స్వతంత్ర భారత చరిత్రలో వరుసగా అత్యధిక బడ్జెట్లు సమర్పించిన ఏకైక ఆర్థిక మంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు. గతంలో మొరార్జీ దేశాయ్ 10 బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పటికీ అవి వివిధ దఫాలుగా సాగాయి. కానీ 2019లో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏకధాటిగా దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశిస్తూ సీతారామన్ తనదైన ముద్ర వేస్తున్నారు. 1947లో ఆర్కే షణ్ముఖం చేపట్టిన తొలి బడ్జెట్తో మొదలైన ఈ ప్రయాణంలో అతి సుదీర్ఘ ప్రసంగం చేసిన రికార్డు కూడా ఆమె పేరిటే ఉండడం విశేషం. 2017లో బడ్జెట్ తేదీని మార్చిన కేంద్రం ఈసారి కూడా ఫిబ్రవరి 1నే ఈ చారిత్రాత్మక బడ్జెట్ను ఆవిష్కరించింది. పాత సంప్రదాయాలను తిరగరాస్తూ సంస్కరణల దిశగా సాగుతున్న ఈ ప్రయాణం భారత ఆర్థిక వ్యవస్థలో సరికొత్త చరిత్రకు నాంది పలుకుతోంది.